డిఎస్సి ఎపిసోడ్ అనేది ఎలా జరుగుతుందంటే మీ అందరికి కూడా తెలియజేయడానికి నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు. నిన్న సీఎం గారు మాట్లాడినటువంటి దానిపైన కూడా నాకు సార్ మీరు వీడియో చేయండి అని మాట్లాడడం జరిగింది. అయితే నిన్న సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు మనం పరిశీలించినట్టయితే ఈ నెలలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తాము అని అన్నారు. అంటే నిర్వహిస్తామంటే నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే పరీక్షలు నిర్వహిస్తారా అనేటువంటి ఒక కోణం. రిమైనింగ్ ఏంటంటే జూన్ కల్లా కూడా కొత్త టీచర్లు వచ్చేస్తున్నట్టు ఎలాగో కూడా ఈ రోజు పేపర్లో రాయడం జరిగింది. అయితే దీని అంతా కూడా మన రిసీ స్టడీ సర్కిల్ అంటే ఆల్ కాంపిటేటివ్ అంటే డిఎస్సి మరి ఏంటంటే ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన కోచింగ్ తరఫు నుంచి నా డిమాండ్ ఒకటే, నేను కోరుతున్నది ఒకటే, రాష్ట్ర సీఎం గారు కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి గారి నుంచి కానీ. అయితే మీరు మార్చిలో చెప్పారు ఖచ్చితంగా వచ్చేసి జరగని శాసన మండలిలో చెప్పారు, తర్వాత శాసనసభలో చెప్పారు. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ ఖచ్చితంగా డిఎస్సి గురించి ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కంటిన్యూషన్ గా దీనిపై మాట్లాడుతున్నారు. కానీ ఒక డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ అనేది చేయట్లేదు, పలానా డేట్ ఇస్తామని. ఒకవేళ పలానా మంత్లో ఇస్తానని చెప్తున్నారు కానీ ఆ మంత్ ప్రకారం కూడా ఏంటంటే మాట మీద నిలబట్టలేదు. దీని వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మానేయాలా లేదా అనేటువంటి ఒక సందిగ్ధలో ఉన్నారు. సో అదే విధంగా ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి అంటే లైక్ సచివాలయం కానీ లేకపోతే మనం వచ్చారంటే ఇంకా ఆ టైప్ ఆఫ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా డిఎస్సి మీద ఫోకస్ పెడదాం అనేటువంటి సెలవు పెట్టాలా కొనసాగించాలా అనేటువంటి డైలమాలో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నిటిపైన కూడా ఏంటంటే మనకి క్లారిటీ రావాలనుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం వారు ఖచ్చితంగా జూన్ కల్లా ఇచ్చేస్తాను, జూన్ కల్లా నియామకం ప్రక్రియ పూర్తి చేస్తాను అంటున్నారు. జూన్ కల్లా అంటే దాని అర్థం ఏంటి? జూన్ 12వ తారీఖు రీఓపెనింగ్. మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు మరలా వీళ్ళు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఏంటి అనేది రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, ఇదంతా కూడా క్లారిటీ లేకపోవడం వల్ల ఏంటంటే చాలా సందిగ్ధలో ఉన్నారు. తర్వాత వాళ్ళు వచ్చారంటే ఏపీపీఎస్ ఇటీవల కాలంలో కూడా ఏంటంటే ఒక ఇంచుమించుగా ఒక 16 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్లు కూడా ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ డేట్లు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది చదవాలా లేదా ఇది చదవాలా అనేటువంటి డైలమాలో కూడా ఉన్నారు. సో దయచేసి నేను రిక్వెస్ట్ ఏంటంటే మన కోచింగ్ సెంటర్ తరఫున ఒక క్లారిటీ అనేది త్వరగా ఇవ్వండి సార్. ఆ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే నిరుద్యోగులు మీరు అనుకుంటారు మీరు తీసుకునేటువంటి ఆ శాసన మండలిలో కానీ లేక ఏసీ గదుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి ఏమవుతుందంటే కొన్ని లక్షల మంది జీవితాల మీద ప్రభావం చూపుతుంది. మీరు ఒక మాట ఎక్కడో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఆ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా వ్యక్తులు గందరగోళం లోన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎందువల్లంటే చూడండి, ఈరోజు నేను నాటిని మాట్లాడి సీఎం గారు ఖచ్చితంగా ఈ నెలలోనే డిఎస్సి నిర్వహిస్తానంటే నోటిఫికేషన్ కూడా అనలేదు. సో నిర్వహిస్తామంటే దాని అర్థం ఏంటి? నోటిఫికేషన్ ఇస్తారా లేదా ఎగ్జామ్ పెడతారా లేకపోతే ఏంటంటే చాలా గందరగోళం ఉంది. ఇది ఇంకోటి తర్వాత వాళ్ళు వచ్చారంటే ఇంకా నన్ను అడిగేటువంటి ఇంకొక డౌట్ ఏంటంటే టెట్ పెడతారా సార్, టెట్ ఉంటుందని అడుగుతున్నారు. అమ్మ టెట్ పైన నేను మొన్న కూడా మీకు క్లారిటీ ఇచ్చానమ్మా. ఎందువల్లంటే ఏప్రిల్లో కానీ నోటిఫికేషన్ రాలేని ఎడల ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏంటంటే డై 2+ బిఈడి అయిన వాళ్ళు చేతులు ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్ కూడా కొంచెం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ వాళ్ళు టెట్ పెట్టండి అనేటువంటి మన న్యాయపరంగా సమస్యగా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలా కాకుండా ఈ నెలలో నోటిఫికేషన్ కానీ డెఫినెట్ గా వచ్చేసినట్టయితే మనం టెట్కి వెళ్ళడానికి అవకాశం అయితే మాత్రం ఉండదు అనేటువంటి నా పర్సనల్ అభిప్రాయం అంతే. సో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో నా అంచనా మాత్రం మీకు చెప్తున్నాను. ఇక రిమైనింగ్ ఏంటంటే ఇక ప్రైవేట్కి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఏంటంటే చదవాలా మానేయాలనేటువంటి ఆలోచన పడుతున్నారు. నేను ఇప్పుడు మొన్న అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఆ జూన్ కల్లా మాత్రం వాళ్ళు చెప్పినటువంటిది కాబట్టి ఆ ప్రక్రియ పూర్తి చేస్తారా లేదా జూన్ లోపు ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తారా లేదా జూన్ లోపు ఎగ్జామ్ పెడతారా, ఏదైనా ఏంటంటే ఓ ప్రక్రియ అయితే మాత్రం జరుగుతుందమ్మా. సో నా అంచనా ప్రకారం ఒక 90 రోజులు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఒక 90 రోజులు ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే వెసులుబాటు ఇచ్చే ప్రక్రియ అయితే జరుగుతుంది. దీనికి అనుగుణంగానే మీ యొక్క ప్రణాళిక అయితే సిద్ధం చేసుకోండి. ఇక రిమైనింగ్ ఏంటంటే వరుసనే విద్యాశాఖ మంత్రి గారు కానీ లేకపోతే వాళ్ళైతే ముఖ్యమంత్రి గారు కానీ వరుస ప్రకటనలు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది రాకుండా ఉండడం కోసం ఉండడం కోసం ఈ స్టేట్మెంట్స్ అనేది అలా కొనసాగిస్తూ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళు చెప్తున్నట్టుగా ఆ న్యాయపరమైనటువంటి అంశాలు అనేవి ఏంటంటే అక్కడక్కడ మాట్లాడడం జరుగుతున్న ఆ న్యాయపరమైన అంశాలని మనకు కూడా ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. అంటే లైక్ గత డిఎస్సి నోటిఫికేషన్ లోనే
చాలా సమస్యలు వచ్చాయి, అందుకని అవ్వలేదు 1998 లేదా ఇంకోటి వేసాను వాళ్ళు చెప్తున్నారు. అలాంటి సమస్య లేకుండా నిర్వహించాలని ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి మరి ప్రభుత్వం ఏం చెప్తే అదే మనం నమ్మాలి కాబట్టి సో దాన్ని కూడా మనం ఏంటంటే ఒక ఆస్పెక్ట్ గా తీసుకొని ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎటువంటి న్యాయపరమైనటువంటి సమస్య లేకుండా ఉద్యోగులు మీరు చేరేటువంటి అవకాశం అయితే మాత్రం బలంగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు కిల్లింగ్ చేసుకోకుండా అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. నాకు ఏదైనా జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ వస్తేనే, సమాధానం వస్తేనే నేను వీడియో చేస్తాను. నేను